ఒక చిన్న మాటతో, ఎవరో తెలియదు నాకు, శ్రీరామదండు భజన గ్రూప్ ఉందని తెలుసు, గ్రూప్ వాళ్ళు ఉన్నారని తెలుసు అంతే. కానీ మన కుగ్రామం అని పొద్దున చెప్పాను నేను, మన బాలాజీలో మన విఘ్నేశ్వర కాలనీ ఒక కుగ్రామం, బావిలో కప్పలాగుంటాం మనం. చాలా తెలియదు బాబు, మీకు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు చాలా పొద్దున్న లేచి వాళ్ళ పనేందో వాళ్ళు చేసుకొని వచ్చి నిమ్మలంగా పక్షుడు కదా గూట్లోంచి వెళ్ళిపోయి దారుని సేకరించి మళ్ళీ వచ్చి తమ గూట్లో తమ తరదాచుకున్నట్టుగా ఇక్కడ వాళ్ళందరూ పొద్దున్నే లేచి తమ తమ పనులకు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి వచ్చి సేద తీరుతారు తప్ప వాళ్ళకి అసలు ఎటువంటి ఎక్కువ లోక జ్ఞానం తెలియదు. వాళ్ళ కుటుంబం మట్టుకు వాళ్ళకి తెలుసు, సంపాదించుకోవడం, దాపెట్టుకోవడం, కుటుంబం నడుపుకోవడం మట్టుకు తెలుసు. ఇలాంటి కుగ్రామమైనటువంటి మన జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఇంకెన్ని కాలనీలు ఉన్నాయో తెలియదు, కానీ మన విఘ్నేశ్వర కాలనీకి అమ్మ దయతో ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి శివరాత్రిలో ఈ శివరాత్రిని దాదాపు మనం 13వ శివరాత్రి అనుకుంటా, మర్చిపోలేని శివరాత్రిగా జరిగింది. ఎంతో అద్భుతం. ఎందుకంటే మీకు తెలియదు, రోజు నేను ఏదో చెప్తూ ఉంటాను, బ్రహ్మచారి కూడా చాలా బాగా చెప్పారు, వచ్చిన బ్రాహ్మణులాగా కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. వీళ్ళు చేస్తుంది అదే. కలియుగంలో జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏమో చేస్తే మోక్షం వస్తుంది అనుకోవడం లేదు, అది మిగతా యుగాల్లో ఉంది. కానీ కలియుగంలో పరమాత్మ నామ స్మరణ చేస్తే చాలు ముక్తినిస్తానన్నాడట విష్ణు, శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే నారద మహాముని అడిగాడట, స్వామి నారాయణ మీరు ఎక్కడుంటారండి, ఎప్పుడు వచ్చినా మీరు కనబడట్లేదు, వైకుంఠంలో చాలా బిజీగా ఉంటారు మీరు అని అంటే, ఓయ్ నహం వసామి వైకుంఠే యోగీనాం హృదయేరపి మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద అన్నాడట. ఏమోయ్ నేను వైకుంఠంలో ఉన్నను, యోగుల హృదయాల్లోనూ, తర్వాత నా భక్తులు ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో నన్ను కీర్తిస్తారో, నన్ను స్మరణ చేస్తారో అక్కడ తిష్ఠామి నారద కూర్చొని ఉంటాను అని చెప్పాడు. ఇంతకుముందు నేను వస్తుంటే చెప్పారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంచి భాష్వవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామ స్మరణ జరిగితే అక్కడ అక్కడ ఆంజనేయుడు తత్ర తత్ర కృతమస్తకాంచి ఎలా ఉంటాడు, భాష్వవారి పరిపూర్ణ లోచనం, కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని ఆనంద బాష్పాలు. కీర్తన రామకీర్తన చేస్తున్న వాళ్ళందరినీ రాముడిగా భావించి చేతులు జోడించి వాళ్లకు తలవక్కి కళ్ళ నిండా నీళ్లు తీసుకుని కూర్చొని ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడో, శ్రీమన్నారాయణుడు తన కీర్తనలు జరుగుతుంటే ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఈ రోజు మన శ్రీరామదండు గ్రూప్ భజన భక్త మండలి ఇలా ఎక్కడైతే కీర్తిస్తారో అక్కడ కూర్చొని ఉంటాడు. వీళ్ళందరికీ రాసి పెట్టుకోండి, చివరికి మోక్షాన్ని ఇస్తాడు. వీరికి పేరు ప్రఖ్యాతలు, పేపర్లో ముద్రణలు, టీవీల్లో అడ్వర్టైజ్లు వస్తున్నాయో రాదో నాకు తెలియదు, కానీ చివరికి నిండా 100 ఏళ్లు వాళ్ళు జీవితాన్ని అనుభవించిన తర్వాత చక్కగా ఇంకా చాలా నా దగ్గరికి వచ్చేయండి, మీ రామస్మరణని మీతో పాటు నేను కూడా చేస్తాను, మీ రామదండులో నేను కూడా ఒక దండునై మీతో పాటు నేను కూడా క్లాప్స్ కొడుతూ నా కీర్తనలు నేనే వింటాను అని అక్కడ ఆల్రెడీ మనకు అన్నమయ్య, రామదాసు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా జైన్ చేసుకుంటాడు. అందులో ఖచ్చితంగా మోక్షానికి వెళ్లే వాళ్ళు, వాళ్ళను పట్టుకుంటే మనందరం కూడా వెళ్తాం. వాళ్ళు ఎక్కడెక్కడ శనివారం చేస్తానన్నారు భజనలు, మనకి ఎలాగూ రావు, మాటలే రావు, పాటలు ఎలా వస్తాయి? సరే పాడేటి వాళ్ళు ఎక్కడ పాడుతున్నారో తెలిస్తే అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం, మల్లె తోటలోకి వెళ్లి వచ్చిన వాడికి మల్లె వాసన పడుతుంది, ఉల్లి తోటలోకి వెళ్లి వచ్చిన వాడికి ఉల్లి వాసన పడుతుంది. చెడు సహవాసం చేసిన వాడికి చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడు అలవాటు అవుతుంది.
మంచితనాన్ని మంచి 10 మందికి చెప్పేవాళ్ళతో తిరిగితే మనకు మంచి అలవాటు అవుతుంది. మనందరం పుట్టుకతో చెడ్డవాళ్ళు ఎవరు కాదు, అందరూ మంచి వాళ్లే. సావాస దోషం అంటారు కనుక ఇలాంటి మంచి 10 మందికి నేర్పే 10 మందితో మనం తిరిగితే అందులో మనం ఒక సమిధనం అవుతాం. కనుక రామదండుకు దండును 200 కాదు 2000 మందిని సమకూర్చిన వాళ్ళం అవుతాం. మా ఈనాటి శివరాత్రి ఉత్సవం జరుపుకున్నటువంటి కైలాసంలో నుండి నందివాహనుడై దిగి వస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వచనంతో పాటు మా చిన్న మంగళాశాసనాలు కూడా మీ అందరికీ ఉంటాయి. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ పరమాత్ముడు పరమశివుడు ఈ రోజు మహాలింగోద్భవ కాలంలో మా చేత మీకు మంగళ ఆశీర్వచనాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. చాలా చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. కృష్ణార్పణ.